పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ మీరు ఇంత మందితో వర్క్ చేశారు కదండి. బట్ మీ టైంలో చితికిపోయిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. బాగా సంపాదించి పీక్ లో చనిపోయిన సిల్క్ స్మిత గారిని చూసాం, శ్రీవిద్య గారిని చూసాం. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? వర్క్ చేశారు కాబట్టి మీరు ఉండకూడదో వాళ్ళని చూసి నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడ మనం తప్పు జరుగుతోంది, ఎక్కడెక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు, మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎవరు స్పాయిల్ చేసుకోవాలని ఈ ఫీల్డ్లోకి రారు. సిచ్యువేషన్స్ అనేవి అలాగా కనిపిస్తూ ఉంటాయి, అలా కలుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అనేది. మేబీ నాకు తెలిసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండేవాళ్ళు, లేకపోతే మనకి మనకి పార్ట్నర్ గా వచ్చేవాళ్ళు, వాళ్ళకి లోపల ఇంకొక మైండ్ ఉంటే డెఫినెట్ గా ఈ ఆర్టిస్ట్ పైకి రాలేదు. ఇంకోటి ఏంటంటే లెక్కకు మించి ఒక టైంలో డబ్బు వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద హీరోయిన్ అయిపోయి లెక్కలేనంత వచ్చేసి సడన్ గా అది వాళ్ళకు కూడా తెలియదు. వీళ్ళకి ఎంతసేపు ఆర్టిస్టులకి ఏంటంటే ఎలా ఉండాలి, పొద్దున్నే ఎలా రెడీ అవ్వాలి. ఎందుకంటే ఆ జోన్లోకి వెళ్ళామంటే కష్టం అయిపోతుంది. ఈ జోన్కి న్యాయం చేయలేము. ఇప్పుడు నేను వచ్చిన డబ్బును నేనే బ్యాంక్ వెళ్ళి, నేనే బ్యాంకులో వేసుకొని, నేనే పోస్ట్ ఆఫీస్లో 4 రూపాయలు దాచుకొని, నేనే ల్యాండ్ తిరిగి, ఇది సాధ్యం కాదు. ఇది ఏ ఆర్టిస్ట్కి సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆర్టిస్టే వెళ్ళి ఇప్పుడు టైటిల్ అన్నీ చూసుకోలేదు. టోటల్గా తను సంపాదించిన ప్రతి రూపాయికి న్యాయం జరగాలని తనే వెళ్ళి ఏం చేయలేదు. కూడా ఉండేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఇప్పుడు తల్లి తండ్రి కానీ, హస్బెండ్ కానీ, లేదా వాళ్ళ మంచి కోరితేనే వాళ్ళు పైకి రాగలుగుతారు. ఇప్పుడు ఎలా అయితే పిల్లలకి ఒక మంచి విద్య చెప్పించి, వాళ్ళని ఒక మంచి పెళ్లి చేసి, వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ ఇచ్చి, లేదా వాళ్ళకి ఒక మంచి చదువు చెప్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలుగుతున్నారు పేరెంట్స్, ఈ ఫీల్డ్లో కూడా అలాగే అనుకోవాలి. ఎందుకంటే స్పాన్ చాలా తక్కువ అందరికి. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేసామంటే ఏ క్యారెక్టర్కైనా మనం చేస్తామనే దానివల్లే ఉన్నాం. మనం ఇదే చేస్తామని కూర్చొని ఉంటే ఇంత లాంగ్ పీరియడ్ ఉండకపోవచ్చు. నేను ఒకే హీరోయిన్ గానే చేస్తానంటే 2 సినిమాలే వచ్చి ఉంటాయి. లేదా నేను సిస్టర్ క్యారెక్టరే చేస్తానని ఉంటే కొన్ని సినిమాలే వచ్చి ఉంటాయి. లేదా అసలు నేను సీరియల్ చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే అసలు సీరియల్లోకే వచ్చి ఉంటాం. సో ఇది తెలీదు. ఇది ఈ ఫీల్డ్ లో మాత్రం మనకి ఇంత కెరియర్ ఉంటుంది. ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ చేసినా ఏం కదా ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఎంత అందంగా మంచిగా ఒక డ్రెస్ వేసుకొని కూర్చున్నారు, అదే మిమ్మల్ని సీరియల్ లో చూస్తే వైట్ హెయిర్ వేసుకొని అమ్మ క్యారెక్టర్ అంటే ఒక మంచి ఇదేంటి తెలుసా అండి, ఇప్పుడు అమ్మలు వైట్ హెయిర్ లేట్లే, అమ్మలే స్టైల్ గా ఉంటున్నారు, లిప్స్టిక్ వేసుకొని. పిల్లల కన్నా అమ్మలే బాగుంటున్నారు. మరియా గారు ఆ స్టైల్ ఇచ్చారు చెప్పాలంటే. అత్తారింటికి దారేదిలో అమ్మగారులానే ఉన్నారు. సో ఇప్పుడు అమ్మలే బెటర్ గా ఉన్నారు కాబట్టి మేము అమ్మగా చేసినా కూడా మాకు ఆ ఫీల్ రాలే. ఎందుకంటే ఇంకా వేసుకోండి, ఇంకా హైట్ చేసుకోండి, హెయిర్ పఫ్ పెట్టుకోండి, ఇంకా మంచి మేకప్ ఇంకా వేసుకోండి, ఇంకా జ్యువెల్స్ వేయండి, ఇంకా మంచి చీరలు కట్టుకోండి అంటున్నారు. ఎక్కడ మీరు అమ్మలా ఉండాలి, మీరు కాటన్ చీర కట్టుకోండి. ఇంకా తమిళ్లో ఇది కొంచెం ఉంది కానీ మన తెలుగులో అయితే రెస్ట్రిక్షన్సే లేదు. సో హీరోయిన్ మీ ఇష్టం, మీ టాలెంట్, ఎంత బాగా రెడీ అవుతారో అది మీ టాలెంట్, మీ ఇష్టం అని మాకే వదిలేశారు. సూపర్. ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? మా మహేష్ బాబుకి, ప్రభాస్ కి, అల్లు అర్జున్ కి ఇప్పుడు అవకాశం ఉందా? సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? కాదండి, మేము రెడీగా ఉన్నా కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అమ్మలు అయిపోయారు కదా. సో వాళ్ళని దాటి మా వరకు రావడం అనేది కష్టమైపోయింది. ఓకే, ఇన్ కేసు వస్తే వచ్చి చేస్తారు. అదృష్టం కదండి. ఎవరు ఇప్పుడు నేను లడ్డు తింటావా అంటే తినడం ఎవరికైనా చేదా? మంచి రోల్స్ వస్తే ఎందుకు చేయ, అలాంటి రోల్స్ రావాలనే కోరుకుంటాను. ఏదో ఒక రోల్ కి. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు నాకు సినిమా ఆఫర్స్ కూడా నేను చేసేటప్పుడు వచ్చాయి. మరి అది నా లక్క లేకపోతే నెగిటివ్ నాకు తెలియలేదు, క్యాల్కులేట్ చేయడం తెలియలేదు. చాలా సినిమాలు పోగొట్టుకున్నా. ఓకే, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బిజీ షెడ్యూల్. వన్స్ హీరోయిన్ గా చేసామంటే మనం లేకుండా ఒక స్ట్రేమ్ ఉండదు. అవును, హీరోయిన్ గా ఏంటంటే మంత్లీ 10 days మీకు దానికి కష్టపడాలి, వర్క్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు తక్కువ అవ్వచ్చు, కానీ మీ ప్రెజెన్స్ అక్కడ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ సినిమా వాళ్ళు 5 రోజులు 10 రోజులు అడిగితే వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, వీళ్ళకి వాళ్ళని చూస్తే చిన్న చూపు, వాళ్ళకి వీళ్ళని చూస్తే ఇది. సీరియల్ వాళ్ళకి ఎప్పుడు సినిమా వాళ్ళు అంటే వాళ్ళు అమ్మో లేదనేస్తారు, ఎందుకంటే వీళ్ళది ప్రయారిటీగా అనుకుంటారు. వాళ్ళు ఏమన్నా సీరియల్స్ ఆపేసి వచ్చేసేయండి అంటారు. సీరియల్స్ చేస్తే సినిమాల్లో పెద్ద ఛాన్సులు రావు అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో మీరు తెలుగులో చేసిందంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు మెయిన్, అంతే కదా? కొంచెం మనం వస్తే ఊంకొడతారా, అది చేశారు. తర్వాత కృష్ణరాజు గారు అమ్మాయిగా నీకు నేను నాకు నువ్వు చేశాను. ఓకే, అది సురేష్ ప్రొడక్షన్స్, ఉదయ్ కిరణ్, శ్రేయ.
బట్ మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులు డెత్ అప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా అండి? శ్రీవిద్య గారు కానీ శ్రీవిద్య గారు కేరళలో పోయారు. Hmm. ఇక్కడ లోకల్ గా ఎవరి పోయినా కూడా నేను అందుబాటులో ఉంటే తప్పనిసరిగా. సిల్క్ స్మిత్ గారితో ఎలా ఉండేది మీ బాండింగ్? బాండింగ్ అంటే పెద్దగా ఆవిడ ఎవరితో మాట్లాడరు. యాక్చువల్ గా నేను 2-3 సార్లు మామూలుగా కలిసామంటే ఒక సెట్ లో ఆవిడ వర్క్ కలిసి కాంబినేషన్ లో వర్క్ చేయలేదు. బట్ చూసాను నేను ఆవిడని, చూసేది. బట్ ఆవిడ చాలా సైలెంట్ గా ఉండేవారు, చాలా మూడీగా ఉండేవారు. అంటే మేబీ అది లాస్ట్ టైంలో నేను చూసాను. లాస్ట్ టైం అది. ఓకే. ఎలా ఉంటారు మాట్లాడినప్పుడు? ఆవిడ బాగా మాట్లాడతారు, కానీ ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండేవారు. అంటే చాలా మూడీగా ఉండేవారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మూమెంట్ని బట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను బాగా మాట్లాడితే మీరు ఇంకో 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నేను చాలా సీరియస్గా మీరు 10 మాట్లాడినా కూడా అవునండి బాగానే చేశాను, బాగానే ఉంది కెరీర్ అంటే ఏం చెప్తారు మీరు? మన రియాక్షన్ బట్టే కదా ఎదుటి వాళ్ళు. కొంతమందికి ఆవిడ లోకల్లో ఉండేవారు. రాజమండ్రి సైడ్ ఆమె కదా? కరెక్టే, కానీ చాలా కోపంగా ఉండేవారు. అసిస్టెంట్స్ తో కూడా చాలా, అంటే ఆవిడ బిహేవియరే పాపం ఎందుకులే ఆవిడతో అన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆవిడ ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా ఉండేది. లాస్ట్ స్టేజ్ లో అలా అయిపోయినట్టున్నారు. ఇంకేం అదృష్టం అంటే మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసే అవకాశం కలిగింది మీనాకుమారికి. ఓకే. బాలచంద్ర గారి దగ్గర, ప్రియ గారితో 2 సినిమాలు చేసాం. కే బాలచంద్ర గారి దగ్గర యాక్ట్ చేశారు. జయమణ దగ్గరలో మెయిన్ కాంబినేషన్ ఆవిడే ఉండేది. ఎందుకంటే సౌందర్య గారితో నాకు కాంబినేషన్ వచ్చేది కాదు, ఫ్లాష్ బ్యాక్ కదా మాది. అవును. సో మా ముగ్గురుది. సో ఆవిడ బాగా మాట్లాడు. సుజాత గారు అందరు అంటారు సుజాత గారు మాట్లాడరు, చాలా అసలు ఎవరితోనూ మాట్లాడరు. వర్క్ చేసినప్పుడు బాగా మాట్లాడారు. అంటే ఆ టైం కుదరాలి ఆర్టిస్టులకి. ఆల్మోస్ట్ అందరు పెద్ద డైరెక్టర్తో చేశారు. చేసిన వాళ్ళంతా అదే చెప్తున్నా కదా, నేను ఒక 10 సినిమాలే ఎన్నో చేసి ఉంటాను. అదే కాదు, సీరియల్స్ లో కూడా సినిమా డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. ఎస్పి ముత్తురామన్ గారు, త్రిలోక్ చంద్ర గారు, బాలచంద్ర, రజనీకాంత్ వర్క్ చేసిన డైరెక్టర్స్ తో ముత్తురామన్ సార్, రజనీకాంత్ గారి సినిమాలు చాలా చేశారు. ఆయన మాకు ఒక, అంటే నేను మెయిన్ ఇదంతా ఎవరి వల్ల అంటే ఏవిఎం సంస్థ వల్ల, వాళ్ళ దాంట్లో వర్క్ చేయడం వల్ల, వాళ్ళకుండే కాంటాక్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టిన దాని వల్ల మాకు అదృష్టం కలిగింది. ఓకే. సో బాబు ఒక్కడే కదా? అవును. ఓకే. ఎందుకు ఒక్కడే చాలా అనుకున్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను, కెరియర్ ఓరియంటెడ్ గా ఉన్నాను. సో మాకు పెద్ద తెలియలేదు. సో ఇప్పుడు డాక్టర్. సో వాళ్ళ వైఫ్ డాక్టర్, ఇందాక చెప్పినట్టు. అవును. సో ఎలా, తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీకి రావాలని? డెఫినెట్ గా తనకి లేకపోయినా వాళ్ళ అమ్మగారికి బాబు రావాలని ఉంది. అంటే రావాలంటే ఏదో పెద్ద వచ్చేయాలి చేసేయాలని కాదు, వాళ్ళ పిల్లల ఇంట్రెస్టే కదా ఈ రోజుల్లో. బట్ తనకి కొంచెం ఉంది ఇంట్రెస్ట్, నాకు అనిపించింది. కానీ ఇన్ని సినిమాలు తీశారు కదా, అప్పట్లో సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎక్కువ ఉండేది, ఆ ఇంపాక్ట్. ఒకప్పుడు సింహాద్రి సినిమాలో కానీ వేణుమాధవ్ గారు కాళ్ళు ఏదో నొక్కితే ఫ్యాన్స్ అంతా పెద్ద గొడవ చేశారు వేణుమాధవ్ గారిని, నువ్వు కాళ్ళు తెచ్చుకుంటావు మా హీరో చేత అని. అలాంటిది ఇప్పుడు మీరు పెద్ద హీరోతో చేశారు కదా. నాకు జరిగింది, ఎందుకంటే హిట్లర్లో నాకు ఉండేదే ఒక డైలాగ్ అనుకుంటా, 1-2 మాక్సిమం 5 చెల్లెలు కదా, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడినవారు, దగ్గర తీసుకొని భుజగించడం తప్పితే పెద్ద ఏముండదు. ఒక టైంలో ఆయన నిన్ను నువ్వు దగ్గరికి రాకు, నేను చూస్తుంటే నాకు రాక్షసుడిలో ఉన్నావు అని, అది ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు ఎలా తిడతావు మా హీరోని, రాక్షసు రాక్షసుని ఆపిల్లరా, ఏదో నేనేదో చాలా తప్పు చేసేసినట్టు, నేను చాలా దోషి అన్నట్టు అందరూ నన్ను ఒకలా చూడడం స్టార్ట్ చేశారు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. ఓకే. అంటే జనాలు, మనం అప్పుడంతా అంబాసిడర్ ఉండేది, ఫస్ట్ లో కార్లో వెళ్ళేటప్పుడు కార్ ఆపేశారు ఒంగోలు 50 days ఫంక్షన్ కి. ఫస్ట్ మమ్మల్ని ఇక్కడి నుంచి రమ్మన్నారు, వెళ్తున్నాం. ఒంగోలు నెల్లూరు ఒంగోలుకి వెళ్తుంటే ఒంగోలు 100 days ఫంక్షన్ జరిగింది. సూళూరుపేటలో చిన్న ఫంక్షన్ జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు అప్పుడు. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాం మేము సిస్టర్స్, నేను సపరేట్ గా కార్లో, నా కార్ ఆపేశారు. 50 మంది చుట్టేశారు కార్ని. నువ్వు ఎలా తిడతావు దిక్కిందకేనే, చిరంజీవి గారిని రాక్షసుడు అన్నాను. అంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తే ఆయన్ని, ఆ ఒక్క మాట కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారంటే. ఎంత వదిలేరా చివరికి? మేము దిగి కొంచెం రిక్వెస్ట్ చేసి వచ్చేసి ఈ సినిమా అండి, అది వీళ్ళందరూ అదే చెప్తాను, కవచం ఉంది కాబట్టి కాపాడారు. చుట్టేశారు కార్ని. అప్పుడు ఆయన ఉన్నారు కార్లో. సో ఇప్పుడు అయితే ఎనీహౌ హ్యాపీ లైఫ్ మొత్తం హ్యాపీగానే. సో ఇంత సక్సెస్ఫుల్ ఒక లేడీ యాక్ట్రెస్ లీడ్ చేయడం చాలా కష్టం ఫీల్డ్ లో. అది ఎటువంటి చిన్న మచ్చ లేకుండా
ఇంత దూరం లాక్ రావటం అనేది చాలా గ్రేట్ అండి అది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళని ఆ స్థాయిలో చూసి మనం వాళ్ళని చూడలేని స్థాయిలో ఉన్న ఆర్టిస్టులను చాలా మంది చూసి మన కళ్ళ నీళ్ళు వస్తుంటాయి ఇప్పుడు కూడా. అది చెన్నైని తలుచుకుంటే ఇంకా ఏడుపు ఎక్కువ వచ్చేస్తుంది అందరికి. అందరిని చూపించాం ఆల్మోస్ట్ మేము. బట్ మీరు సక్సెస్ఫుల్ గా లీడ్ చేసి అటు సినిమా, ఇటు సీరియల్, ఇటు ఫ్యామిలీ, అటు మదర్, అటు నాయనమ్మ రోల్ అన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి అండ్ సినిమా ఇండస్ట్రీకి, ఇప్పుడున్న డైరెక్టర్స్ కి? అయ్యో, ఇప్పుడు ఉండే వాళ్ళకి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, ఎందుకంటే చాలా నేర్చుకునే వాళ్ళు అడుగు పెడుతున్నారు. బట్ నా కెరియర్ లో నాకు సంబంధించినంత వరకు నేను హ్యాపీగానే ఉన్నాను. మంచి రోల్స్ చేయాలని ఇంకా ఏదో చాలు అనేది ఏం అనిపించట్లేదు. మంచిగా ఇంకా మంచి సినిమాలో ఇంకా కొంచెం మంచి రోల్స్ వస్తే బాగుండేమో. ఎవరు ఫేవరెట్ హీరో? ఆల్ టైమ్ చిరంజీవి గారే. ఓకే, ఇప్పటికి చెల్లెలు చేసే అంత అందం ఉంది మీ దగ్గర కూడా. సో ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మనసుకి ఫిక్స్ అయిపోయారు. అంటే ఏదో సినిమా, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ సినిమా పరంగానే మనం హీరోస్ సినిమాలకు వెళ్తున్నాం కాబట్టి చిరంజీవి గారిని వెంకటేష్ గారు కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎక్కువ కాంబినేషన్ వచ్చేది, వచ్చినప్పుడు మాట్లాడేవారు, చాలా తక్కువ రోజులే వచ్చేది. కానీ చిరంజీవి గారితో అలా కాదు కాబట్టి ఏదో లోపల నుంచి ఒక ఉద్వేగం వచ్చేస్తుంది ఆయన చూసినప్పుడు. ఏదో అన్నయ్యటట్టు వచ్చేస్తూ ఉంటుంది. సో మనము ఇంతవరకు గాడ్ గ్రేస్ డబ్బులు అనేది ఎంత మిగిలిపెట్టాము, ఎంత పోగొట్టుకున్నాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత చదువుకు పెట్టుకున్నాము, ఎంత మిగిలింది అనేది పక్కన పెట్టేస్తే అది మెయిన్ ఏంటంటే కెరియర్ పరంగా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఎక్కడ మీరు చెప్పినట్టు మచ్చ లేకుండా అలా జరిగిపోయింది జీవితం. సినిమాల్లో కొంచెం మంచి రోల్స్ చేస్తే ఇంకొక మెమరీగా ఉంటుంది, బాగుంటుంది అనేది సెకండ్ ఇన్నింగ్స్. సో డెఫినెట్ గా రావాలండి. ఎందుకంటే ఇప్పుడు పిలిచేది కూడా మెయిన్ మేనేజర్స్ మనకి తెలియకపోవడమో, లేకపోతే చెన్నైలో ఉండడం వల్ల కాంటాక్ట్స్ లేకపోవడమో తెలియలేదు. బట్ ఒక్కటి రెండైనా మంచి రోల్స్ వస్తే ఈ జనరేషన్ కి ఒక సార్థకత వస్తుందేమో మనకి. దాన్ని ఫుల్ఫిల్ చేయండి డైరెక్టర్స్ గారు. డెఫినెట్ గా ఎవరైనా అవకాశం. ఇప్పటికి షూటింగ్ ఎక్కడ జరిగినా బాగా వస్తారా? చూడండి గ్యాప్ లో మాకు కూడా బాగా అలవాటు. ఇప్పుడు లేదండి, ఇప్పుడు వస్తారు. కానీ మా మామయ్య గారు ఉన్నారు, కొంచెం ఏజ్డ్, 100 years అయిపోయింది. సో ఫస్ట్ నాన్నగారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఆయన? ఉన్నారు. 100 years, సూపర్. తిరుపతిలోనే ఉన్నారా? తిరుపతిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు ఆ చెట్ల మధ్య. అంటే ఇప్పుడు 5 years అయింది. సో ఇప్పుడు ఆయన బాధ్యత మొత్తం ఈయన తీసుకున్నారు, ఆయన చూసుకోండి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేను. సూపర్. ఎనీహౌ ఇలానే హ్యాపీగా సంతోషంగా. నాకు మీ రోషన్ గారు వస్తున్నారని చెప్తేనే వచ్చారు, బయలుదేరి వచ్చారు తిరుపతి నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాక్చువల్ గా తిరుపతిలో ఉంటారు, నేను చెప్పాను. మీ ఇంటర్వ్యూ చాలా చూస్తున్నాను, నాకు మీరు ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్, దానివల్ల చూద్దామని కాబట్టి ఆయన అనుకున్నా. నాకు కూడా చెప్పలేదు, నిన్న సడన్ గా కాలింగ్. రియల్ గా నేను చెప్పలేదు, ఎప్పుడు తెలియకుండా రాను. ఎప్పుడు వచ్చేటప్పుడు చెప్తారు. సడన్ ఎవరు ఇంత ఫోర్స్ గా కాలింగ్ బెల్ వేస్తున్నారే మన ఇంటికి వచ్చి, అంత నైఫ్ ఒకటి స్టిక్ ఒకటి. ఎవరైనా కింద వచ్చి ఉంటే కాలింగ్ మనకు ముందు ఫోన్ లో అప్డేట్ వస్తుంది, మనం ఓకే చేస్తేనే వాళ్ళు పైకి వస్తారు. ఇంత కాలింగ్ బెల్ టక 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 3 సార్లు ఫోర్స్ గా వేశారు. ఎవరు తెరిచి తిడదాము అని అనుకున్నాను, చూస్తే ఏంటి బావ చెప్పా పెట్టకుండా సడన్ విజిట్ అని. ఊరికే వచ్చాను, ఊరికే నేను చూడాలనిపించింది, నాకు కావాలని చెప్పాను. నన్ను కాదు, మిమ్మల్ని చూడాలనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ కుటుంబానికి మా సుమన్ టీవీ తరపు నుంచి ఒక చిన్న స్వీట్ బాక్స్. స్వచ్ఛమైన స్వీట్లకి ఫేమస్ అన్నమాట ఓలివ్. మీరు వినే ఉంటారు, హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఇది. ఓలివ్ సైడ్ నుంచి, సుమన్ టీవీ సైడ్ నుంచి మీకు ఒక స్వీట్ బాక్స్. మీరు మాత్రమే తినండి. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. ఆయన స్వీటే తినకూడదు. అవునా? మీ ప్రేమ మీద తినేస్తారు, తినేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.